మిత్రులారా, శారీరకంగా మనం మోసే ఏ బరువైనా సరే కాసేపటి తరువాత కింద పడేస్తాం. భుజాలు నొప్పి పెడుతున్నాయని విశ్రాంతి తీసుకుంటాం. కాని ఎప్పుడైనా గమనించారా? మన తలలో, మన గుండెల్లో మోస్తున్న కొన్ని చేదు జ్ఞాపకాల భారం నిద్రపోటున్నా, మేల్కొన్నా, తింటున్నా, నవ్వుతున్నా మనల్ని లోలోపల నలిపేస్తూనే ఉంటుంది. ఎప్పుడో 5 ఏళ్ల క్రితం ఎవరో అన్న మాట, 2 ఏళ్ల క్రితం మనల్ని నమ్మించి మోసం చేసిన బంధం, నిన్న మనం చేసిన ఒక చిన్న పొరపాటు, వీటన్నింటినీ గుండెల్లో దాచుకుని మనం ఈ రోజును కూడా కోల్పోతున్నాం. అసలీ మోయలేని భారాన్ని మనం జీవితాంతం ఇలాగే మోయాల్సిందేనా? శాస్త్రవేత్తలు చెబుతున్నదాని ప్రకారం శారీరక గాయం కంటే మానసిక గాయం మనల్ని చాలా వేగంగా బలహీనులను చేస్తుంది. గతాన్ని పట్టుకుని వేలాడడమంటే చేతిలో నిప్పు కణికను పట్టుకుని ఎదుటివాడు కాలిపోవాలని కోరుకోవడం లాంటిది. కాని కాలేది ఎదుటివాడు కాదు, నీ చేతులే. మరి ఈ చేదు జ్ఞాపకాల నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? ఆ పాత బాధల సంకెళ్లను ఎలా తెంచుకోవాలి? ఈ వీడియోలో మన మనసుకు తగిలిన ప్రతి గాయానికి ఒక మందులా గతాన్ని వదిలేసి ప్రశాంతంగా ఎలా బ్రతకాలో అద్భుతమైన జీవిత సత్యాలతో తెలుసుకుందాం. మిత్రులారా, గతాన్ని వదిలేయడం ఎలాగో తెలుసుకునే ముందు మన మనస్సు జ్ఞాపకాలను ఎలా మోస్తుందో అర్థం చేసుకోవాలి. దీనికోసం ఒక అద్భుతమైన గురువుగారు తన శిష్యులకు నేర్పిన ప్రాక్టికల్ పాఠం గురించి ఇప్పుడు తెలుసుందాం. ఒకరోజు గురువుగారు చేతిలో సగం వరకు నీరు ఉన్న ఒక గాజు గ్లాసును పట్టుకుని శిష్యుల ముందుకు వచ్చారు. అందరూ అనుకున్నారు, గురువుగారు ఈ గ్లాసు సగం నిండి ఉందా, సగం ఖాళీగా ఉందా అని అడుగుతారేమో అని. కాని గురువుగారు చిరునవ్వుతో శిష్యులను చూసి, ఈ గ్లాసు బరువు ఎంత ఉంటుంది అని అడిగారు. శిష్యులు ఒక్కొక్కరూ ఒక బరువు చెప్పారు. 100 గ్రాములు, 200 గ్రాములు అని. అప్పుడు గురువుగారన్నారు, దీని అసలు బరువుతో నాకు పనిలేదు. నా ప్రశ్నేంటంటే, ఒకవేళ ఈ గ్లాసును నేను ఇలాగే 1 నిమిషం పాటు పట్టుకుంటే ఏం జరుగుతుంది? ఏం జరగదు గురుదేవా, చాలా సులభంగా పట్టుకోవచ్చు అన్నారు శిష్యులు. అదే ఒకవేళ దీనిని నేను గంటసేపు ఇలాగే పట్టుకుని ఉంచితే అని అడిగారు గురువుగారు. మీ చెయ్యి కొద్దిగా నొప్పి పెడుతుంది గురుదేవా అన్నారు. మరి రోజంతా ఇలాగే పట్టుకుని ఉంటే అని మళ్ళీ అడిగారు. అయ్యో, మీ చెయ్యి తిమ్మిరెక్కిపోతుంది, విపరీతమైన నొప్పితో చెయ్యి పడిపోతుంది, బహుశా మీరు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది అన్నారు శిష్యులు కంగారుగా. అప్పుడు గురువుగారు నవ్వుతూ ఆ గ్లాసును కింద పెట్టి ఇలా అన్నారు, చూశారా శిష్యులారా, నేను ఎంత సమయం పట్టుకున్నా గ్లాసులోని నీటి బరువు పెరగలేదు. కాని నేను ఎంత ఎక్కువ సమయం దాన్ని పట్టుకుని ఉన్నానో అది నాకు అంత భారంగా, అంత నొప్పికరంగా మారింది. మన మనస్సులో ఉండే చేదు జ్ఞాపకాలు, పాత బాధలు కూడా సరిగ్గా ఈ నీటి గ్లాసులాంటివే. వాటి గురించి 1 నిమిషం ఆలోచిస్తే ఏమీ కాదు, 1 గంట ఆలోచిస్తే మనసు కొద్దిగా నొప్పి పెడుతుంది. అదే రోజంతా ఆలోచిస్తూ కూర్చుంటే మన మనస్సు మొద్దుబారిపోతుంది, జీవితంలో ఏ పని చెయ్యలేనంతగా మనల్నది చేస్తుంది. మిత్రులారా, జీవితంలో అన్నింటికంటే భరించలేని నొప్పికరమైన క్షణం ఏదైనా ఉంది అంటే మనకు ఇష్టమైన మనుషులు మనల్ని వదిలేసి వెళ్ళిపోవడం. నిన్నటి వరకు మనతో ఎంతో సంతోషంగా నవ్విన కళ్ళు ఈరోజు మనల్ని చూసినా చూడనట్లు ముఖం తిప్పేసుకుంటుంటే గుండె గొంతుకులోకి వచ్చినట్లవుతుంది. నేనేం తప్పు చేశాను, అంతగా ప్రేమించినా నాకెందుకీ ద్రోహం జరిగింది అని రాత్రులు నిద్రలేకుండా ఏడ్చిన రోజులు మీలో చాలామందికి ఉండే ఉంటాయి. అసలు మనుషులు మన జీవితంలోకి ఎందుకు వస్తారు, అంతలోనే ఎందుకు దూరమవుతారు? దీనిని అర్థం చేసుకోవడానికి మనం ప్రకృతి వైపు ఒకసారి చూడాలి. ఒక నదిలో కొట్టుకొచ్చే 2 ఆకులు ప్రవాహంలో కొద్ది దూరం కలిసి ప్రయాణిస్తాయి. ఆ తరువాత ప్రవాహం పెరిగినప్పుడు విడిపోతాయి. మన జీవితం కూడా సరిగ్గా అలాంటి ఒక ప్రవాహమే. మన జీవితంలోకి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి ఒక నిర్దిష్టమైన కారణంతోనే వస్తారు. కొందరు మనకు ప్రేమని పంచడానికి వస్తే, మరికొందరు మనకు జీవితాంతం గుర్తుండిపోయే గొప్ప పాఠాన్ని నేర్పడానికి వస్తారు. వారు మన జీవితంలో ఉండాల్సిన సమయం ముగిసినప్పుడు కాలం ఏదో ఒక రూపంలో వారిని మన నుండి దూరం చేస్తుంది. అది చావు రూపంలో కావచ్చు, విడిపోవడం రూపంలో కావచ్చు, లేదా మోసం రూపంలో కావచ్చు. మిత్రులారా, వెళ్ళిపోయే వ్యక్తిని ఎంత బతిమాలినా, ఎన్ని కన్నీళ్లు కార్చినా మనం ఆపలేం. ఎందుకంటే వారి పాత్ర మన జీవిత పుస్తకంలో ఆ పేజీ వరకే ముగిసిపోయింది. కొత్త పేజీ తిప్పితే గదా కొత్త జీవితం ఎలా ఉంటుందో తెలిసేది. పాత పేజీని పట్టుకుని ఏడుస్తూ కూర్చుంటే కథ ముందుకు సాగదు.
ఆలోచనల సుడిగుండం. మిత్రులారా, పగటిపూట ఆఫీసు పనుల్లోనో చదువుల్లోనో ఉన్నంతసేపు మనస్సు ఏదోలా కాలం గరిపేస్తుంది. కాని ఎప్పుడైతే రాత్రి అవుతుందో, ఇల్లంతా నిశ్శబ్దంగా మారుతుందో అసలైన నరకం మొదలవుతుంది. మంచంపై పడుకొని కళ్ళు మూసుకోగానే ఒక్కొక్కటిగా పాత జ్ఞాపకాలన్నీ తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేస్తాయి. ఆ రోజు అలా జరగకుండా ఉండాల్సింది. నన్ను అంత మాట అన్నప్పుడు నేనెందుకు మౌనంగా ఉన్నానో, అసలు నా జీవితం ఎందుకిలా తయారైంది? ఇలాంటి వందల ప్రశ్నలు తలలో తిరుగుతూనే ఉంటాయి. గంటలు గడుస్తాయి కానీ కంటికి నిద్రరాదు. శరీరం అలిసిపోయినా మెదడు మాత్రం రన్నవుతూనే ఉంటుంది. దీనినే సైన్స్ భాషలో ఓవర్ థింకింగ్ అంటారు. అసలు ఈ ఆలోచనల సుడిగుండం మనల్ని ఎందుకంతగా వేధిస్తుంది? మనస్తత్వశాస్త్రం ప్రకారం మన మెదడుకు ఒక వింత అలవాటుంది. మనల్ని సంతోషపెట్టిన విషయాల కంటే మనల్ని గాయపరిచిన విషయాలనే అది ఎక్కువగా రికార్డ్ చేసుకుంటుంది. భవిష్యత్తులో మళ్లీ అలాంటి గాయం కాకుండా మనల్ని కాపాడటం కోసం అది చేసే ప్రయత్నమే ఇది. కానీ గడిచిపోయిన గతాన్ని మనం మార్చలేం కదా. లేనిదాన్ని మార్చడానికి మన మెదడు నిరంతరం ప్రయత్నిస్తూ అలసిపోతుంది. దీన్నుంచి బయటపడటానికి ఒక చిన్న టెక్నిక్ ఉంది. రాత్రిపూట ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు వాటితో పోరాడకండి. అవును, ఆ రోజు నా జీవితంలో ఒక చేదు సంఘటన జరిగింది, అది నిజం. కానీ ఇప్పుడు నేను ఏడ్చినా దాన్ని మార్చలేను. కాబట్టి ఇప్పుడు నేను ప్రశాంతంగా నిద్రపోతాను అని మీ మనస్సుకు మీరే గట్టిగా చెప్పుకోండి. మీ ఆలోచనలను ఒక మూడో వ్యక్తిలా దూరం నుండి గమనించండి తప్ప వాటిలో కొట్టుకుపోకండి. మిత్రులారా, మనస్సును నిశ్శబ్దం చేయడం ఒక రోజులో సాధ్యం కాదు. కానీ ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు 5 నిమిషాలు మీ శ్వాసపై ధ్యాస పెడితే మెల్లగా ఆ సుడిగుండం తగ్గిపోతుంది. క్షమించడం. మిత్రులారా, మన జీవితంలో మనల్ని ఘోరంగా మోసం చేసిన వారిని, మన నమ్మకాన్ని గుండెల్లో పొడిచి చంపేసిన వారిని తలుచుకున్నప్పుడు మనకు ఒళ్లంతా కోపంతో రగిలిపోతుంది. వాళ్ళు నా జీవితాన్ని నాశనం చేశారు, వాళ్ళు ఎప్పటికీ బాగుపడకూడదు అని లోపల కసి, పగ పేరుకుపోతాయి. చాలామంది అనుకుంటారు, ఎదుటివాడిని క్షమించడమంటే మనం బలహీనులమైపోవడమేనని, వాళ్లకు లొంగిపోవడమేనని. కాని ఈరోజు నేను మీకొక సత్యం చెబుతాను. క్షమించడం అనేది బలహీనుల లక్షణం కాదు. అది కేవలం అత్యంత బలవంతులకు మాత్రమే సాధ్యమయ్యే ఒక దివ్య గుణం. అసలు ఎదుటివాడిని క్షమించడం మనకెందుకంత అవసరం? మిత్రులారా, మీరు ఒక వ్యక్తిపై కోపాన్ని, పగను గుండెల్లో దాచుకున్నారంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ వ్యక్తిని మీ మనసులో మోస్తూ తిరుగుతున్నారని అర్థం. వాడు మిమ్మల్ని ఎప్పుడో ఒకసారి మోసం చేశాడు, కాని వాడు చేసిన ఆ తప్పును ప్రతిరోజూ తలుచుకుంటూ మిమ్మల్ని మీరే రోజుకు 100 సార్లు శిక్షించుకుంటున్నారు. దీనివల్ల నష్టపోయేదెవరు? వాడా? కాదు, మీరే. క్షమించడం అంటే వాడు చేసింది సరైనదే అని ఒప్పుకోవడం కాదు, లేదా మళ్లీ వెళ్లి వాడితో స్నేహం చేయడం అంతకంటే కాదు. క్షమించడం అంటే నీవు నాకు చేసిన ద్రోహం కంటే నా మనశ్శాంతి నాకు చాలా ముఖ్యం. అందుకే నిన్ను, నీ జ్ఞాపకాలను నా గుండెల్లో నుండి విముక్తి చేస్తున్నాను అని మిమ్మల్ని మీరు ఆ బాధా బంధనం నుండి విడిపించుకోవడం. మిత్రులారా, క్షమించడం అనేది ఎదుటివాడి కోసం కాదు, అది మీకోసం. ఏ రోజైతే మీరు ఆ కోపాన్ని వదిలేసి వారిని మనస్ఫూర్తిగా క్షమిస్తారో ఆ రోజే మీ గుండె మీద ఉన్న ఒక పెద్ద బండరాయి కరిగిపోయినట్లు తేలికవుతుంది. మిత్రులారా, ఇప్పటివరకు మనం మనల్ని వేరేవాళ్లు గాయపరిస్తే ఎలా తట్టుకోవాలో, వారిని ఎలా క్షమించాలో మాట్లాడుకున్నాం. కాని అన్నింటికంటే భయంకరమైన నరకం ఒకటుంది. అదే మనకు మనమే నేరస్తుడిగా మారడం. ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది. నా వల్లే నా కుటుంబం కష్టాల్లో పడింది, నేను చేసిన ఆ ఒక్క తప్పు నా జీవితాన్ని నాశనం చేసింది అని లోలోపల గిల్ట్ ఫీలింగ్తో మనల్ని మనమే రోజూ చంపుకుంటూ ఉంటాం. ఎదుటివాడు చేసిన తప్పుకైతే వాడిని తిట్టి వదిలేస్తాం. మరి మనమే తప్పు చేస్తే మనల్ని మనం ఎక్కడికి తీసుకెళ్లి శిక్షించుకోవాలి? మిత్రులారా, ఈరోజు నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రపంచంలో పుట్టిన ఏ మనిషి పరిపూర్ణుడు కాడు. తప్పులు చేయడం మానవ సహజం. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. గతంలో మీరు ఆ తప్పు చేసినప్పుడు ఉన్న మీ మానసిక స్థితి వేరు, మీ వయసు వేరు, అప్పటి పరిస్థితులు వేరు. అప్పట్లో మీకు తెలిసిన జ్ఞానంతో ఆ క్షణంలో మీకు ఏది సరైనది అనిపించిందో అదే చేశారు.
ఆ తప్పు వల్ల ఈరోజు మీరు బాధపడుతున్నారంటేనే మీలో మంచితనం బ్రతికే ఉందని అర్థం. నిన్నటి తప్పులనే పట్టుకొని ఈ రోజును కూడా నరకం చేసుకోవడం వల్ల ఉపయోగమే ఉంది? గతం ఒక చేదు పాఠం మాత్రమే. అది నీ జీవితాంతం అనుభవించాల్సిన జైలు శిక్ష కాదు. మిత్రులారా, గతాన్ని మార్చడం మన తరం కాదు. కాని గతం నుండి నేర్చుకుని రేపటిని అద్భుతంగా మార్చుకోవడం ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంది. మిమ్మల్ని వేధిస్తున్న ఆ పాత తప్పులకు ఈరోజే స్వస్తి చెప్పండి. అవును, నేను తప్పు చేశాను, కానీ ఆ తప్పు నుండి నేను చాలా నేర్చుకున్నాను. నన్ను నేను మన్నించుకుంటున్నాను అని గట్టిగా చెప్పుకోండి. నీవు నిన్ను ప్రేమించుకోనంతకాలం ఈ ప్రపంచంలో ఎవరూ నిన్ను సంతోషపెట్టలేరు. మిత్రులారా, గతాన్ని వదిలేయాలన్నా, మనల్ని మనం మన్నించుకోవాలన్నా, మన జీవితంలో అలవర్చుకోవాల్సిన అతిపెద్ద శక్తి ఒక్కటే. అదే అంగీకారం. చాలామంది జీవితంలో ఎప్పుడూ ఒకే మదనతో బతుకుతుంటారు. నాకే ఎందుకిలా జరిగింది? ఆ రోజు అలా జరగకుండా ఉండాల్సింది. పరిస్థితులు ఇలా ఎందుకు మారాయి? జరిగిపోయిన సంఘటనలతో ప్రతిరోజూ యుద్ధం చేస్తూ, వాటిని మార్చడానికి ప్రయత్నిస్తూ తమ శక్తిని వృధా చేసుకుంటారు. కానీ వాస్తవం ఏంటంటే, గడిచిపోయిన కాలాన్ని మార్చడం సాక్షాత్తు ఆ దేవుడి వల్ల కూడా సాధ్యం కాదు. మరి లేనిదానితో యుద్ధం చేయడం వల్ల మనకు లభించేది కేవలం నిరాశా నిస్పృహలు మాత్రమే. జీవితాన్ని ప్రశాంతంగా మార్చుకోవడానికి ఒకే ఒక్క సూత్రం ఉంది. జరిగినదాన్ని మార్చలేనప్పుడు దాన్ని అంగీకరించడం ఒక్కటే మార్గం. అంగీకారం అంటే ఓటమిని ఒప్పుకోవడం కాదు, లేదా పరిస్థితులకు లొంగిపోవడం అంతకంటే కాదు. అంగీకారం అంటే, నా జీవితంలో ఈ చేదు సంఘటన జరిగింది, నా బంధం విడిపోయింది, నా వ్యాపారంలో నష్టం వచ్చింది. అవును, ఇది నిజం, దీన్ని నేను మార్చలేను. కాబట్టి దీని గురించి ఏడుస్తూ కూర్చోవడం మానేసి, ఇక్కడి నుండి నా జీవితాన్ని ఎలా బెటర్ చేసుకోవాలో నేను ఆలోచిస్తాను అని మనస్ఫూర్తిగా నిర్ణయించుకోవడం. వర్షం పడుతున్నప్పుడు వాతావరణాన్ని తిట్టడం వల్ల వర్షం ఆగదు. కానీ పడుతున్న వర్షాన్ని అంగీకరించి గొడుగు వేసుకోవడం వల్ల మనం తడవకుండా కాపాడుకోగలం. జీవితం కూడా అంతే. మిత్రులారా, ఏ రోజైతే మీరు మీ జీవితంలోని చేదు నిజాలను నిందలు వెయ్యకుండా అంగీకరిస్తారో, ఆ క్షణమే మీ మనస్సులోని సగం సంఘర్షణం ముగిసిపోతుంది. నిన్నటి తలుపులు మూసుకుపోయినా నేటి కొత్త మార్గం మీ కళ్లకు స్పష్టంగా కనిపిస్తుంది. మిత్రులారా, మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, నేను వాళ్లకోసం అంత చేశాను, వాళ్ళు నా గురించి ఇలా ఎలా మాట్లాడారు, నాకు నచ్చినట్లు వాళ్ళు ఎందుకు ప్రవర్తించరు, కనీసం నా బాధను కూడా వాళ్ళు అర్థం చేసుకోవడం లేదేంటి అని. నిజానికి మనల్ని గాయపరిచేది ఎదుటి మనుషులు కాదు, వారిపై మనం పెంచుకున్న మితిమీరిన అంచనాలు. మనం మన మనస్సులో ఇతరుల గురించి ఒక ఊహాచిత్రాన్ని గీసుకుంటాం. వాళ్ళు ఇలాగే ఉండాలి, మనల్ని ఇలాగే చూసుకోవాలి అని ఆశిస్తాం. కానీ ఎప్పుడైతే వాళ్ళు మన అంచనాలకు భిన్నంగా ప్రవర్తిస్తారో, అప్పుడు మన గుండె పగిలిపోతుంది. ఇక్కడ మనం గ్రహించాల్సిన పరమసత్యం ఒక్కటే: ఈ ప్రపంచంలో మనం ఎవ్వరినీ మార్చలేం, చివరకు మనకి అత్యంత ప్రాణమైన వారిని కూడా. మిత్రులారా, ఒక తోటలోకి వెళ్ళినప్పుడు మనకు గులాబీలు కనిపిస్తాయి, మల్లెలు కనిపిస్తాయి, అలాగే ముళ్ళు కూడా కనిపిస్తాయి. గులాబీ మొక్కకు ముళ్ళెందుకున్నాయి, అవి నన్ను గుచ్చుకుంటున్నాయి అని మనం మొక్కతో గొడవపడలేం కదా, ఎందుకంటే అది దాని తత్వం. మనుషులు కూడా అంతే. ప్రతి ఒక్కరికీ ఒక స్వభావం ఉంటుంది. వారి పెరిగిన వాతావరణం వేరు, వారి ఆలోచన విధానం వేరు. మనం ఎవరినైతే మార్చాలని ప్రయత్నిస్తామో అక్కడ గొడవలు, దూరం మాత్రమే పెరుగుతాయి తప్ప మార్పు రాదు. ఎందుకంటే మార్పు అనేది లోపల నుండి రావాలి తప్ప బయట నుండి రుద్దితే వచ్చేది కాదు. మిత్రులారా, ఇతరులను మార్చాలనే ప్రయత్నాన్ని ఎప్పుడైతే మీరు వదిలేస్తారో అప్పుడే మీ సగం మానసిక ఒత్తిడి మాయమవుతుంది. మనుషులను ఉన్నదున్నట్టుగా అంగీకరించండి, వీలైతే ప్రేమించండి, కుదరకపోతే మౌనంగా దూరం జరగండి. అంతేకాని వారిని మార్చడానికి మీ విలువైన శక్తిని, కాలాన్ని వృధా చేసుకోకండి. మిత్రులారా, జీవితంలో చాలాసార్లు మనల్ని నొప్పించేలా ఎవరో ఏదో మాట్లాడుతుంటారు. మనపై లేనిపోని నిందలు వేస్తుంటారు. మన తప్పు లేకపోయినా మనల్ని తక్కువ చేసి మాట్లాడ్డానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటప్పుడు మనలో ఉండే రక్తం ఒక్కసారిగా ఉడుకుతుంది. నేనేంటో వాడికి చూపించాలి, వాడి నోరు మూయించాలి అని మనము గట్టిగా అరవాలనిపిస్తుంది.
కాని అలా అరిచి మనం సాధించేదేంటి? క్షణికమైన ఆవేశంలో మన నోటి నుండి వచ్చే పదాలు మన ఆత్మగౌరవాన్ని పెంచుతాయా? లేదు, ఎదుటివాడి స్థాయికి మనల్ని కూడా పడిపోయేలా చేస్తాయి. అందుకే మన పెద్దలు చెప్పారు, కోటి మాటలతో సాధించలేని విజయాన్ని ఒక్క నిమిషం పాటించే మౌనంతో సాధించవచ్చు. మిత్రులారా, మౌనంగా ఉండడం అంటే భయపడి పారిపోవడం లేదా చేతకానితనంతో లొంగిపోవడం అంతకంటే కాదు. మౌనం అనేది ఎదుటివాడికి మీరిచ్చే అత్యంత బలమైన సమాధానం. మిమ్మల్ని నొప్పించాలనే ఉద్దేశంతో మాట్లాడే వ్యక్తికి మీ కోపం కావాలి, ఎందుకంటే మీ కోపమే వాడి గెలుపు. ఎప్పుడైతే మీరు కోపపడకుండా ప్రశాంతంగా చిరునవ్వుతో మౌనాన్ని ఆయుధంగా మారుస్తారో అప్పుడు ఎదుటివాడు తన ఉనికిని కోల్పోతాడు. వాడి మాటలన్నీ నీ నిశ్శబ్దం అనే కవచాన్ని తాకి వాడికే తిరిగి తగుల్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా నీ ప్రశాంతతను చెడగొట్టేంత విలువ ఆ మనుషులకు లేదని నువ్వు నీ మౌనంతోనే నిరూపిస్తున్నావు. నీ శక్తిని వారితో వాదించడానికి ఖర్చు పెట్టకుండా నీ ఎదుగుదల కోసం దాచుకుంటున్నావు. మిత్రులారా, కొన్నిసార్లు గొడవపడి గెలవడం కంటే మౌనంగా వెళ్ళిపోయి మన మనశ్శాంతిని కాపాడుకోవడమే నిజమైన విజయం. అర్హత లేని చోట మీ మాటలను వృధా చేసుకోకండి. మిత్రులారా, మన జీవితంలో ఒక బంధం ముగిసిపోయినప్పుడు లేదా నమ్ముకున్న ఒక అవకాశం చేజారిపోయినప్పుడు మనం తీవ్రమైన నిరాశలోకి వెళ్ళిపోతాం. రోజుల తరబడి, నెలల తరబడి ఆ తలుపు ఎందుకు మూసుకుపోయింది, నా జీవితం ఇక్కడితో ఆగిపోయింది అని ఆ మూసుకుపోయిన తలుపు వైపే చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటాం. కాని ఇక్కడ మనం గ్రహించాల్సిన జీవిత సత్యం ఉంది. మనం మూసుకుపోయిన పాత తలుపు వైపే అంతలా శ్రద్ధగా చూస్తూ ఉంటే కాలం మన కోసం వెనుక తెరిచిన సరికొత్త ద్వారాలు మన కంటికి ఎలా కనిపిస్తాయి? నీ జీవితంలోకి సరికొత్త కాంతి రావాలి అంటే మొదట నీవు పాత చీకటి గదిని వదిలిపెట్టాలి. మిత్రులారా, ప్రకృతిని ఒక్కసారి గమనించండి. పాత ఆకులు రాలిపోకపోతే చెట్టుకు కొత్త చివుళ్ళు వచ్చే అవకాశమే లేదు. పాత నీరు కొట్టుకుపోకపోతే నదిలోకి కొత్త నీరు ప్రవహించలేదు. మన జీవితం కూడా అంతే. మన జీవితంలోంచి కొందరు మనుషులు వెళ్ళిపోయారంటే లేదా ఒక అవకాశం చేజారిపోయిందంటే దానర్థం మన కథ ముగిసిపోయిందని కాదు, మన జీవితంలో వారి పాత్ర ముగిసిపోయింది అని మాత్రమే. వారికంటే అద్భుతమైన మనుషులను, ఇంతకంటే గొప్ప అవకాశాలను మనకు పరిచయం చేయడానికి సృష్టి పాతవాటిని మన నుండి దూరం చేస్తుంది. ఆ నిజాన్ని నమ్మి ఎప్పుడైతే మనం ముందుకు అడుగు వేస్తామో అప్పుడే మన జీవితంలోకి కొత్త స్నేహాలు, కొత్త సంతోషాలు ప్రవేశిస్తాయి. మిత్రులారా, గతం అనేది కేవలం ఒక జ్ఞాపకం మాత్రమే. అది మీ భవిష్యత్తును శాసించే శక్తి కాదు. మూసుకుపోయిన తలుపుల గురించిన ఆలోచనలను ఈరోజే వదిలేయండి. మీ చేతులు ఖాళీగా ఉంటేనే కదా రేపు రాబోయే సరికొత్త ఆనందాలను మీరు రెండు చేతులా అందుకోగలరు. మిత్రులారా, మనం ఎప్పుడూ ఒక వింత భ్రమలో బతుకుతుంటాం. నిన్నటి జ్ఞాపకాలను తలుచుకుంటూ బాధపడతాం, లేదా రేపు ఏం జరుగుతుందోనని భయపడుతూ ఆందోళన చెందుతాం. కానీ ఒక్కసారి గుండెల మీద చేతులేసుకుని ప్రశాంతంగా ఆలోచించండి. మనకు నిన్నటి రోజుపై ఏమైనా అధికారం ఉందా? లేదు, అది గడిచిపోయింది. మరి రేపటి రోజుపై ఏమైనా గ్యారంటీ ఉందా? అదీ లేదు, అది ఇంకా రాలేదు. మన చేతుల్లో ఉన్నదల్లా మనం శ్వాస పీలుస్తున్న ఈ ఒక్క క్షణం మాత్రమే. దీనినే వర్తమానం అంటారు. అసలు ఈ క్షణంలో బతకడం అంటే ఏంటి? మిత్రులారా, ఆశ్చర్యకరమైన విషయమేంటంటే మనం జీవిస్తున్న ఈ క్షణం కూడా సరిగ్గా మరికొన్ని సెకండ్లలో గతమైపోతుంది. అంటే మనం నిన్నటి చేదు జ్ఞాపకాల గురించి ఆలోచిస్తూ ఈ రోజును కోల్పోతున్నామంటే రేపటి రోజున మళ్ళీ ఈ రోజు గురించి ఏడవటానికి పునాది వేస్తున్నామని అర్థం. మనం ఎప్పుడూ గతం లేదా భవిష్యత్తు అనే రెండు పడవల్లో కాళ్లు వేసి ప్రయాణిస్తూ మధ్యలో ఉన్న అమూల్యమైన జీవితాన్ని ముంచేసుకుంటున్నాం. ఈ క్షణాన్ని ఆస్వాదించడమంటే కొండలు బద్దలు కొట్టాల్సిన అవసరం లేదు. మీరు తాగే వేడి కాఫీ సువాసనను మనస్ఫూర్తిగా అనుభవించడం, మీ ముందున్న మనిషి మాటలను శ్రద్ధగా వినడం, ప్రకృతిని చూసి మురిసిపోవడం, ఇలా ప్రతి చిన్న విషయాన్ని హృదయపూర్వకంగా ఫీల్ అవ్వడమే ఈ క్షణంలో జీవించడం. మిత్రులారా, నిన్నటి పేజీలు ఎలాగూ ముగిసిపోయాయి. రేపటి పుస్తకం ఇంకా రాయబడలేదు. మీ చేతుల్లో ఉన్న ఏకైక ఖాళీ పేజీ ఈరోజు మాత్రమే.
దీనిపై ఎలాంటి రాతలు రాయాలో నిర్ణయించుకోవాల్సింది మీరే. మిత్రులారా, గతాన్ని వదిలేసే ప్రయాణంలో మనకు నచ్చని పరిస్థితులకు దూరం జరిగినప్పుడు మన జీవితంలో ఒక పెద్ద శూన్యం ఏర్పడుతుంది. చుట్టూ ఉన్న మనుషులు వెళ్ళిపోయాక ఆ నిశ్శబ్దంలో మనకొక భయంకరమైన శత్రువు పరిచయమవుతాడు. అదే ఒంటరితనం. చాలామంది ఈ ఒంటరితనాన్ని భరించలేక మళ్లీ పాత చేదు జ్ఞాపకాల వైపో లేదా మనల్ని గౌరవించని మనుషుల వైపో పరుగు తీస్తుంటారు. ఎందుకంటే వారికి ఒంటరిగా ఉండడమంటే ఒక శాపంలా అనిపిస్తుంది. కాని ఈరోజు నేను మీకొక కొత్త కోణాన్ని పరిచయం చేస్తాను. ఒంటరితనమనేది నువ్వు నిన్ను ద్వేషించుకుంటే ఒక శాపం. అదే నువ్వు నిన్ను ప్రేమించడం నేర్చుకుంటే ఒక అద్భుతమైన వరం. అసలు ఒంటరితనాన్ని మనం ఒక శక్తిగా ఎలా మార్చుకోవాలి? మిత్రులారా, ఇంగ్లీష్ పదాలలో లోన్లీనెస్కి సాలిట్యూడ్కి చాలా తేడా ఉంది. లోన్లీనెస్ అంటే నా పక్కన ఎవరూ లేరని ఏడవడం. సాలిట్యూడ్ అంటే నాతో నేను గడపడానికి దొరికిన ఈ ప్రశాంతమైన సమయాన్ని ఒక అవకాశంగా మార్చుకోవడం. ప్రపంచంలోని మహత్వులు, శాస్త్రవేత్తలు, రచయితలు ఎవరైనా సరే సమాజానికి దూరంగా ఒంటరిగా గడిపిన ఆ ప్రశాంత క్షణాల్లోనే తమను తాము ఆవిష్కరించుకున్నారు. అత్యంత అద్భుతమైన ఆలోచనలు, ఆవిష్కరణలు పుట్టింది ఆ నిశ్శబ్దంలోనే. నీ పక్కన మనుషులున్నప్పుడు నీ ధ్యాసంతా వారిపైనే ఉంటుంది. కాని నీ పక్కన ఎవరూ లేనప్పుడు మాత్రమే నీ ధ్యాస నీపైకి మళ్ళుతుంది. నీకు ఏం కావాలి, నీ తప్పులేంటి, నీ లక్ష్యాలేంటి అని నిన్ను నువ్వు ప్రశ్నించుకునే సమయం దొరుకుతుంది. ఒంటరితనమనేది నీ క్యారెక్టర్ని మళ్లీ రీబిల్డ్ చేసుకోవడానికి ప్రకృతి నీకిచ్చిన అద్భుతమైన అవకాశం. మిత్రులారా, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మొదలుపెడితే ఒంటరితనం నిన్ను భయపెట్టదు, సరే కదా? నీకు ఎనలేని ప్రశాంతతనిస్తుంది. ఎవరికోసమో నీ విలువను తగ్గించుకోకు. నీతో నువ్వు హ్యాపీగా ఉండడం నేర్చుకో. మిత్రులారా, మనం గతాన్ని వదిలేయడానికి, పాత బంధాల నుండి బయటపడ్డానికి ఎన్నో పుస్తకాలు చదువుతాం, ఎంతోమంది చెప్పే మోటివేషనల్ మాటలు వింటాం. కాని అసలు ఎలాంటి పుస్తకాలు చదవకుండా, ఏ ఉపన్యాసాలు వినకుండా వదిలేయడం అనే పాఠాన్ని ప్రతి క్షణం ఆచరిస్తూ మనకు నేర్పించే ఒక గొప్ప గురువు మన కళ్ల ముందే ఉన్నాడు. ఆ గురువే ఈ సృష్టి, ఈ ప్రకృతి. ఒక చెట్టును గమనించండి. శరదృతువు రాగానే ఆ చెట్టుకున్న పాత ఆకులన్నీ ఎండిపోయి రంగుమారి మెల్లగా రాలిపోతాయి. ఆ సమయంలో చెట్టెప్పుడైనా బాధపడుతుందా? నా ఆకులు నన్ను వదిలి వెళ్ళిపోతున్నాయి అని ఏడుస్తూ కూర్చుంటుందా? లేదు. ఎందుకంటే చెట్టుకు ఒక ప్రకృతి నియమం తెలుసు. చెట్టుకు తెలుసు, పాత ఆకులు రాలిపోతేనే కొత్త చిగుళ్ళు రావడానికి చోటు దొరుకుతుందని. ఒకవేళ చెట్టు పాత ఆకులను పట్టుకొని అలాగే వేలాడుతూ ఉంటే కాలక్రమేణా ఆ చెట్టు నశించిపోతుంది తప్ప దానికి వసంతకాలపు అందాలు దక్కవు. మన జీవితం కూడా సరిగ్గా ఈ చెట్టులాంటిదే మిత్రులారా. మన జీవితంలోకి వచ్చే కొన్ని బంధాలు, కొన్ని అనుభవాలు వాటి సమయం ముగిసిపోయాక ఎండిపోయిన ఆకుల్లా రాలిపోవాల్సిందే. ఆ పాత బంధాలనే పట్టుకుని మనం వేలాడుతూ ఉంటే మన జీవితంలోకి రాబోయే సరికొత్త వసంతాన్ని, కొత్త అవకాశాలను, సరికొత్త మనుషులను మనం ఆహ్వానించలేం. రాలిపోవడం అనేది ముగింపు కాదు, అది ఒక సరికొత్త ప్రారంభానికి దారి చూపే ప్రక్రియ. మిత్రులారా, ప్రకృతిలో ఏదీ శాశ్వతంగా ఒకే చోట ఆగిపోదు. మేఘాలు నీటిని వదిలేస్తేనే వర్షం కురుస్తుంది. నది ఒడ్డును వదిలేస్తేనే ముందుకు ప్రవహిస్తుంది. అలాగే మనం కూడా గతాన్ని వదిలేస్తేనే జీవితం ముందుకు సాగుతుంది. ప్రకృతి నియమాన్ని గౌరవించండి. గతాన్ని స్వేచ్ఛగా రాల్చేయండి. మిత్రులారా, గతాన్ని వదిలేయడం అంటే చాలామంది ఏమనుకుంటారంటే మనల్ని బాధపెట్టిన మనుషులను పూర్తిగా ద్వేషించడం, వారి ముఖం కూడా చూడకుండా శత్రువులుగా మారిపోవడం అని. కాని ఆధ్యాత్మికత మరియు పరిణతి మనకు నేర్పే సత్యం వేరేలా ఉంటుంది. ఎవరినో ద్వేషించడానికి కూడా మన మనస్సులో కొంత స్థలాన్ని కేటాయించాల్సొస్తుంది. అసలు మన మనశ్శాంతిని పాడు చేసేవారికి మన హృదయంలో ద్వేషించేంత చోటు కూడా ఎందుకివ్వాలి? అందుకే మన పెద్దలు ఒక అద్భుతమైన మాట చెప్పారు. కొన్ని బంధాలు దగ్గరగా ఉంటే గాయపరుస్తాయి, అదే దూరం నుండి చూస్తే ఎంతో అందంగా కనిపిస్తాయి. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. జర్మన్ ఫిలాసఫర్ ఆర్థర్ షోపెన్హోవర్ ఒక అద్భుతమైన కథ చెప్పారు. చలికాలంలో కొన్ని ముళ్లపందులు
చలి తట్టుకోలేక ఒకదానికొకటి దగ్గరగా వచ్చాయట. కాని మరీ దగ్గరగా రావడం వల్ల ఒకదాని ముళ్ళు మరొకటికి గుచ్చుకుని రక్తం రావడం మొదలైంది. నొప్పి తట్టుకోలేక అవి మళ్లీ దూరంగా జరిగాయి. కాని దూరంగా వెళితే చలి చంపేస్తోంది. చివరకు అవి ఎంతో ఆలోచించి ఒకదాని ముళ్ళు మరొకటికి గుచ్చుకోకుండా అదే సమయంలో ఒకదాని వేడి మరొకటికి అందేలా ఒక సరైన దూరాన్ని పాటించడం మొదలుపెట్టాయి. మనుషుల బంధాలు కూడా అంతే. మన జీవితంలో కొందరు మనుషులుంటారు. వారు చెడ్డవాళ్ళు కాకపోవచ్చు, కానీ మన వ్యక్తిత్వాలు కలవకపోవడం వల్లనో ఆలోచనలు వేరుగా ఉండటం వల్లనో దగ్గరకొస్తే నిరంతరం గొడవలు, మానసిక గాయాలు అవుతుంటాయి. అలాంటప్పుడు వారిపై కోపం పెంచుకోకుండా కేవలం ఒక పద్ధతి ప్రకారం ఆరోగ్యకరమైన దూరాన్ని పాటించడం నేర్చుకోవాలి. మిత్రులారా, దూరాన్ని గౌరవించడం అంటే వారిని అసహ్యించుకోవడం కాదు. నేను నిన్ను గౌరవిస్తాను, కానీ నా మనశ్శాంతి కోసం నీకు నాకు మధ్య ఈ దూరం అవసరం అని మనకు మనమే ఒక గీట గీసుకోవడం. ఇలా దూరం ఉంటేనే బంధంలో గౌరవం బ్రతికుంటుంది, మనశ్శాంతి మిగులుతుంది. మిత్రులారా, మనం ఒక అద్భుతమైన ప్రయాణం ముగింపుకు చేరుకున్నాం. నిన్నటి మోయలేని చేదు జ్ఞాపకాల బరువు ఎంత ప్రమాదకరమో తెలుసుకోవడం నుండి, నీరు నిండిన గ్లాసు కథ, మనుషులు దూరమవ్వడం వెనక ఉన్న ప్రకృతి నియమం, ఓవర్ థింకింగ్ నుండి బయటపడే మార్గం, క్షమించడంలోని గొప్పతనం, మనల్ని మనం మన్నించుకోవడం మరియు ప్రకృతి నేర్పే వదిలేయడం అనే అద్భుత పాఠం వరకు ఎన్నో జీవిత సత్యాలను ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇప్పటికీ ఆ నిన్నటి భారాన్ని మోస్తూనే ఉంటారా, లేక ఈ క్షణమే దాన్ని కింద పడేసి స్వేచ్ఛగా జీవిస్తారా? మిత్రులారా, గతం అనేది ఒక మృతదేహం లాంటిది. దాన్ని ఎంత గట్టిగా పట్టుకొని ఏడిచినా అందులోకి ప్రాణం తిరిగి రాదు. కాని దాన్ని పట్టుకొని వేలాడటం వల్ల ఈరోజు మీకున్న అమూల్యమైన జీవితం కూడా కలుషితమైపోతుంది. జరిగిపోయిన సంఘటనలకు, వెళ్ళిపోయిన మనుషులకు మీ కన్నీళ్లతో అర్ఘ్యం ఇచ్చేసి ఈ క్షణం నుండి మీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించండి. తప్పులు జరిగాయా? పర్వాలేదు, అవి మీకు అనుభవాన్నిచ్చాయి. మనుషులు దూరమయ్యారా? పర్వాలేదు, మీ జీవితంలో వారి పాత్ర ముగిసిపోయింది. మోసపోయారా? పర్వాలేదు, ఎదుటివాడి నిజస్వరూపమేంటో మీకు తెలిసింది. వీటన్నింటినీ ఒక స్వేచ్ఛాపక్షిలా గాలిలోకి వదిలేయండి. మీ బరువెక్కిన గుండెను తేలిక చేసుకోండి. మిత్రులారా, ఈ వీడియో యొక్క అసలు ఉద్దేశ్యం కేవలం కొన్ని మాటలు చెప్పడం కాదు. మీ కన్నీళ్లను తుడిచి మీ గుండెల్లో ఆగిపోయిన ధైర్యాన్ని మళ్లీ నింపడం. ఏ రోజైతే మీరు గతాన్ని వదిలేసి ప్రశాంతంగా ఊపిరి పీలుస్తారో ఆ రోజే ఈ వీడియో సార్థకమైనట్లు. ఈ ప్రయాణంలో మీకు బాగా నచ్చిన భాగం ఏదో, మీ గుండెను తాకిన మాట ఏదో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను మానసిక బాధలో ఉన్న మీ ఆత్మీయులకు షేర్ చేయండి. ఇంతగా ఆదరించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వచ్చే సరికొత్త వీడియోలో మరో అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ, జై హింద్.